మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఈ మధ్యకాలం లోపల చాలామంది బాధపడుతున్నటువంటి వ్యాధులనే తీసుకొని చెప్తున్నాం మనం. కామన్ డిసీజెస్ లోపల ఈ మధ్యకాలంలో చాలామంది కంప్లైంట్ చేస్తున్నటువంటిది కాళ్ళు, అరికాళ్ళు, అరిచేతులు మంటలుగా ఉంటుంటాయని చూస్తుంటారు చాలామంది. హస్తపాద దాహ ఆయుర్వేదం లోపల చెప్పాలి అంటే ఈ హస్తపాద దాహ లేదా అరికాళ్ళ మంటలు, అరిచేతుల మంటలు, ఒక్కోసారి శరీరంలో నరాలన్నీ కూడా బాగా వీక్గా అయిపోయినట్లు, నరాల బలహీనతగా ఉన్నట్టు, దానికి సంబంధించి ఎన్ని రకాల మందులు వాడినా తగ్గట్లేదండి, దీనికి పరిష్కారం ఏంటిదని కూడా చాలామంది కూడా అడుగుతుంటారు. మనం ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పుకున్నప్పుడు ప్రతి వ్యాధికి కూడా చెప్పుకున్నాము 50% ట్రీట్మెంట్, చికిత్స. మిగిలిన 50% మనం పాటించేటువంటి నియమాలు కూడా దృష్టి పెట్టుకోండి. ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు, ఎలాంటి నియమాలను పాటిస్తున్నారు, యాక్టివిటీస్ ఏం చేస్తున్నారు, ఇది చాలా ముఖ్యం. అది బాగా గుర్తుపెట్టుకోవాలి అందరం కూడా. ఈ హస్తపాద దాహ అంటే అరికాళ్ళతో కానీ అరిచేతులు కానీ మంటలు వస్తున్నాయి అంటే ఫస్ట్ మనం అడిగేటువంటిది ఆ పేషెంటు, ఆ రోగికి సంబంధించినటువంటి హిస్టరీ. షుగర్ తోటి బాధపడుతున్నాడా, ఏమన్నా బీపీ రక్తపోటుతోటి బాధపడుతున్నాడా, ఏమన్నా ఇంతకుముందు ఉన్నటువంటి వ్యాధులతోటి ఏమన్నా బాధపడుతున్నారా, అంటే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు ఏమన్నా ఉన్నాయా, అలాగే దీర్ఘకాలం నుంచి కూడా మందులు బాగా వాడుతున్నారా, ఇలాంటి మనం చిన్న హిస్టరీ అడుగుతుంటాం. కొంతమందికి షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారనుకోండి, డయాబెటిక్ మెలిటస్. ఈ షుగర్ వ్యాధి ఎలా అయిపోయిందంటే వచ్చే ఎపిసోడ్లో మనం ప్రత్యేకంగా షుగర్ గురించి కూడా ఆయుర్వేద వైద్యం ఏం చెప్తుంది, ట్రీట్మెంట్ ఎలా ఉందో చూద్దాం తర్వాత. ఈ షుగర్ వ్యాధిగ్రస్తులతోటి బాధపడే వాళ్ళకు ముఖ్యంగా ఈ అరికాళ్ళు, అరిచేతులు మంటలు ఎక్కువగా ఉంటాయి. పెరిఫెరల్ న్యూరోపతిగా చెప్తుంటారు. అంటే మామూలుగా ఈ అరిచేతుల్లో పైన కానివ్వండి, అరికాళ్ళలో కానీ పైన ఉన్నటువంటి ఈ నరాలు, చిన్న చిన్న నరాలన్నీ సూదులతో కూర్చున్నట్టుగా అనిపిస్తుంది, మంటగా ఉంటుంది. దాన్ని తగ్గించుకోవడానికి చాలామంది మార్నింగ్ లేవగానే 2 కాళ్ళు నీళ్ళల్లో పెట్టేసుకొని అలా కూర్చుంటుంటారు చాలామంది, ఆ బాధను తట్టుకోలేక. ఆ నర్వ్స్ అన్నీ కూడా స్టిమ్యులేషన్ జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఆ మంటల వల్ల. ప్లస్ తిమ్మిరిగా ఉంటుంది అంటుంటారు, నమ్నెస్. అరికాళ్ళు, అరిచేతులు తిమ్మిరిగా ఉండటము, అరికాళ్ళు, అరిచేతులు మంటలుగా ఉండటము, దీనితోటి నరాలన్నీ కూడా బాగా వీక్గా అయిపోయి శరీరం అంతా కూడా టైర్డ్నెస్ ఏర్పడి చాలా నిస్సత్తుగా ఉంది, వీక్నెస్గా ఉందని చెప్తుంటారు. ఆయుర్వేదం లోపల ప్రత్యేకించి ఎవరైతే ఈ అరికాళ్ళు, అరిచేతులు మంటలతో బాధపడుతున్నారో, షుగర్ వ్యాధిగ్రస్తులు అయినట్లయితే మామూలుగా చాలామందికి ఒక డౌట్, ఆయుర్వేదం వైద్యం వాడతామండి, అంతకుముందు కూడా అలోపతి మందులు వాడుతున్నాము, వాటితో పాటుగా వాడొచ్చండి, వీటికి సంబంధం లేదు. ఒక పావు గంట వ్యవధి లోపల టాబ్లెట్స్ వాడచ్చు. ఏ వైద్య విధానానికి ఉన్న గొప్పతనము దానిదండి. ఒక వైద్య విధానము గొప్పది, ఒక వైద్య విధానం గొప్పది కాదు అనేటట్టు లేదు. ఎవరైతే పేషెంట్ వస్తారో వాడికి ఏంటంటే మానిందే మందు. అతనికి ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు ఆయనకు హ్యాపీగా తగ్గించుకున్నాడు అనుకోండి, అతడి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ చూడడు. కొన్ని వ్యాధులు అలోపతి ద్వారా తగ్గచ్చు, కొన్ని వ్యాధులు ఆయుర్వేదం వైద్యం ద్వారా తగ్గచ్చు. అందుకనే గ్లోబల్గా చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఏ వైద్య విధానమైనా సరే మనము రోగికి చికిత్సను అందించి అతని వ్యాధిని తగ్గించేదే మనకు చాలా ముఖ్యం. అంతే తప్ప వైద్య విధానాలు ఇది గొప్ప అది గొప్ప అదని క్లాషెస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏ వైద్య విధానానికి ఉన్న గొప్పదనము దానిదే. దయచేసి దీంట్లో ఎలాంటి అపోహలు పడకండి. ముఖ్యంగా ఈ హస్తపాద దాహ, అరికాళ్ళు, అరిచేతులు మంటలతో బాధపడే వాళ్ళకు చాలా బ్యూటిఫుల్ డ్రగ్ ఆయుర్వేదంలో తిప్పతీగ. అందరికీ తెలిసింది, గుడూచి అంటుంటాం. చాలా పవర్ఫుల్ డ్రగ్ అండి. గుడూచి అనేది కూడా రసాయనంగా కూడా పనిచేస్తుంది తిప్పతీగ. ఈ తిప్పతీగ పౌడర్ దొరుకుతుంది. గుడూచి సత్వము వేరు, పౌడర్ వేడండి. సత్వం అంటేనేమో ఎసెన్స్, పౌడర్ అంటే అది వేరే మళ్ళీ. ఈ గుడూచి పౌడరు ప్రతి ఆయుర్వేదిక్ షాపులో లభ్యమవుతుందండి. ఈ గుడూచి అంటే ఈ తిప్పతీగకు సంబంధించినటువంటి పౌడరు మామూలుగా మేము ఇక్కడ కూడా తయారు చేస్తూనే ఉంటాము. మా హాస్పిటల్లో కూడా ఈ అరికాళ్ళ మంటలు, అరిచేతుల మంటలతో బాధపడే వాళ్ళకు తిప్పతీగ పరమౌషధంగా, దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఈ తిప్పతీగ పౌడరు
ఒక చెంచా పొద్దున, ఒక చెంచా సాయంత్రము కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకోవాలి. దీనితో పాటుగా ఏం చేస్తుంటారంటే క్షీరబల అనేటువంటి ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఈ క్షీరబల ట్యాబ్లెట్స్ కూడా మేము తయారు చేస్తుంటాము. ఈ క్షీరబల ట్యాబ్లెట్స్ ఉదయం ఒకటి, రాత్రి ఒకటి. ఈ క్షీరబల లోపల కూడా 300 mg, 600 mg అంటే మిల్లీగ్రామ్స్ ఉంటాయి. 600 mgకి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ ఇది. పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి ట్యాబ్లెట్. తిప్పతీగ పౌడరు ఒక చెంచా పొద్దున, ఒక చెంచా సాయంత్రము. అలాగే ఒక టానిక్ ఉంటుందండి, దశమూల అనేటువంటి టానిక్ ప్రతి ఆయుర్వేదిక్ షాప్లో లభ్యమవుతుంది. ఈ దశమూల టానిక్ 4 మూతల మందు, 4 మూతల నీళ్లు ఉదయము టిఫిన్ చేసిన తర్వాత, మళ్ళీ సాయంత్రము భోజనం చేసిన తర్వాత ఈ 2 పూటలు తీసుకోవాలి. ఈ విధంగా దశమూల, అలాగే తిప్పతీగకు సంబంధించిన పౌడరు, క్షీరబలకు సంబంధించినటువంటి ట్యాబ్లెట్ ఒక కోర్సు మాదిరిగా 40 రోజులు మినిమం తీసుకోవాలండి. ఆయుర్వేదం లోపల ఏది మనం ట్రీట్మెంట్ చేసినా ఆ వారం రోజులో 10 రోజులో కాదు, మినిమం కోర్స్ ఉంటుంది. ఒక 40 రోజులు కంటిన్యూగా చేయండి. ప్లస్ ఆహార నియమాలు పాటించండి కంపల్సరీ. ఎక్కువగా స్పైసీగా ఉన్న ఫుడ్ తీసుకోవద్దు, పచ్చళ్ళు తీసుకోవద్దు. అలాగే పిత్తానికి సంబంధించి ఆయుర్వేదం లోపల వాతము, పిత్తము, కఫం అని చెప్తాం. పిత్తాన్ని వృద్ధి చెందేటువంటి ఆహారాలు తీసుకోవద్దు. స్పైసీగా ఉన్నాయి, మసాలా ఉన్నాయి, అలాగే కూల్ డ్రింక్స్ తీసుకోవద్దు. ముఖ్యంగా ఆహార నియమాలను పాటించండి. ట్రీట్మెంట్ని తీసుకున్నప్పుడే అది వర్కౌట్ అవుతుంది, ఫలితం చూపిస్తుంది. అలాగే ఈ అరికాళ్ళు, అరిచేతులు మంటలుగా ఉన్నప్పుడు ఎక్స్టర్నల్ అప్లికేషను చందన తైలం ఉంటుంది, ఆయిల్. చందనాది తైలము ప్రతి ఆయుర్వేదిక్ షాప్లో లభ్యమవుతుంది. ఎక్స్టర్నల్ అప్లికేషన్ తీసుకోవచ్చు. ఈ 3 కంపల్సరీ పాటించండి, చాలా తేడా ఉంటుంది. కొంచెం శరీరము డస్సిపోయి ఉంటుంది, స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది కాబట్టి రసాయనంగా అశ్వగంధ తీసుకోండి. అశ్వగంధ అనేది ఆయుర్వేదంలో పర్ఫెక్ట్ డ్రగ్. అశ్వగంధ గురించి మనం ముందు ఒక ఎపిసోడ్లో చెప్పుకుంటాం. అశ్వగంధ అనేది నిత్య రసాయనంగా చెప్తుంటారు. ఉసిరికాయను కూడా నిత్య రసాయనంగా చెప్తుంటారు. అశ్వగంధ టాబ్లెట్స్, అశ్వగంధ పౌడరు, అశ్వగంధ లేహ్యము, అశ్వగంధ టానిక్, ఇలా అన్ని రూపాల్లో దొరుకుతుంది. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి టాబ్లెట్. ముఖ్యంగా ఈ అరికాళ్ళ మంటలు, అరిచేతుల మంటలు తగ్గించుకోవడానికి చిన్న చిన్న చిట్కాలు, అలాగే ట్రీట్మెంట్ కూడా ఆయుర్వేద వైద్యంలో ఏ విధంగా ఉన్నాయో చెప్పాము, పాటించండి. అలాగే ఆహార నియమాలను కూడా పాటించండి. షుగర్ ఉన్న వ్యాధులైతే, షుగర్ వ్యాధిగ్రస్తులైతే వాళ్లకు తప్పనిసరిగా వీటితో పాటు ఏం చేయాలంటే కొద్దిగా పసుపు, అలాగే ఉసిరిక పౌడర్. ఆమలకి అంటే ఉసిరికాయ, 1 చెంచా ఉసిరికాయ పౌడరు, 1/2 చెంచా పసుపు, ఈ 2 కొంచెం వాటర్లో కలిపి తీసుకున్నట్లయితే ఉదయము, సాయంత్రము మంటలు కూడా తక్కువైతాయండి. షుగర్ వ్యాధిగ్రస్తులు షుగర్ కూడా కంట్రోల్కి వస్తుంది. ఈ విధంగా ఆయుర్వేద వైద్యం లోపల హస్తపాద దాహ లేదా అరికాళ్ళు, అరిచేతుల మంటలకు ఎలాంటి చికిత్సా విధానం ఉందో చూసాం. నమస్కారం.